బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లోని కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఏకంగా ఒక గోడని బద్దలు కొట్టేసి మెయిన్ ద్వారం నుంచి వారంతా కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. 200 మంది కరాచీ జైలు పాకిస్తాన్లో అతిపెద్ద జైలు ఇది. సుమారుగా 1000 నుంచి 1500 మంది ఖైదీలని ఉంచేటువంటి ఈ జైలు ఇతర దేశాలకు సంబంధించిన క్రైమ్లో పాల్పడ్డ పాకిస్తాన్కు వచ్చి వారంతా అరెస్ట్ అయినా కూడా వారిని కూడా నిర్బంధించేటువంటి జైలు ఇదే. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ఒక సినిమా వచ్చింది తండేల్ అని చెప్పి. దాంట్లో పాకిస్తాన్కి ఎవరైతే కొంతమంది మత్స్యకారులు వెళ్ళిపోయి అక్కడ పట్టుబడతారో వారందరినీ నిర్బంధించింది కూడా కరాచీ జైలు. అంటే ఈ రకంగా చాలా మందిని కూడా నిర్బంధించినటువంటి ఆ జైలు కరాచీ జైలు నుంచి సుమారుగా అక్కడ గోడను బద్దల కొట్టేసుకొని అక్కడ విజువల్ కనబడుతుంది చూడండి. ఫస్ట్ దృశ్యాల్లో ఆ జైలు గోడల్ని బద్దల కొట్టేసుకొని జైలు గేట్ని బద్దల కొట్టేసుకొని ఏకంగా 200 మంది ఖైదీలు పరారైపోయారు. సో ఏం జరిగింది అంటే కనుక నిన్న ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో సింధ్ ప్రావిన్స్లోని కరాచీ జైల్లో 200 మంది ఖైదీలు గేట్లని బద్దల కొట్టుకొని గేట్లని పూర్తిగా నెట్టిపడేసి పారిపోయినట్టు తెలుస్తోంది. వారంతా కూడా కరుడు గట్టినటువంటి క్రిమినల్స్గా తెలుస్తోంది. సో ఆ ఖైదీలు పరారైన దాంట్ విషయం పైన పోలీసులు వేట ప్రారంభించారు. కరాచీలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొంది. పౌరులంతా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికక్కడ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కరుడు గట్టినటువంటి ఆ క్రిమినల్స్ అంతా కూడా బయటపడ్డారు కాబట్టి వాళ్ళని ఎవరిని వారు కాపాడుకోవడం కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు చెప్తున్నారు. కరాచీలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది రాత్రి. అయితే భూకంపం తర్వాత పెద్ద ఎత్తున ప్రస్తుతం అక్కడ జైలు గోడలు కూడా బీటలు వారాయి. అయితే భూకంపం తర్వాత జైలు గోడలు బీటలు వారడం ఒక్కసారిగా ఆ బ్యారక్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖైదీలందరూ కూడా బయటికి తీసుకురావడం, అంటే బ్యారక్లో ఉంటే లోపలే కుప్పకూలిపోతే అందరూ మరణిస్తారేమో అని చెప్పి కొంత ఓపెన్ ప్లేస్ లాంటి ప్రాంతాన్ని తీసుకురావడాగానే ఒక్కసారిగా ఆ గోడలు బద్దలవడం గమనించినటువంటి ఆ క్రిమినల్స్ అంతా కూడా ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అయితే మొదట అందరూ కూడా గోడ కుప్పకూలిపోయిన తర్వాత ఆ భారీ గోడ నుంచి వారంతా పరుగులు పెట్టారేమని భావించారు. కానీ వారంతా తర్వాత విచారణ తెలిసింది ఏంటంటే మెయిన్ గేట్ ని బద్దలు కొట్టేసి మేము దృశ్యాలు కనబడుతుందండి. ఒకసారి ఆ దృశ్యాలను ఫుల్ గా ప్లే చేసుకోండి. సో ఆ దృశ్యాల ద్వారా మెయిన్ గేట్ ని పూర్తిగా కూడా ఆ మెయిన్ గేట్ ఆ బ్యారక్ అడ్డుగా ఉన్నటువంటి ఆ గేట్ పూర్తిగా కూడా బద్దలు కొట్టేసి అక్కడ చైర్ కనబడుతోంది. ఆ గేట్ కి సంబంధించి ఆ క్లోజర్ అయితే చిన్న గేట్ ఉంటుందో ఆ గేట్ ని పూర్తిగా నెట్టి పడేసి 200 మంది ఖైదీలు ఒకరి కాదు ఇద్దరు కాదు. చూడండి అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కల్పిస్తుందో చూడండి. ఆ రైట్ సైడ్ బాక్స్ లో మీకు కనబడుతున్న విషయాన్ని కూడా పోలీసులు అంతా అలర్ట్ అయిపోయారు. ఆర్మీ పర్సన్స్ అక్కడ రంగంలోకి దిగారు. సింధు ప్రావిన్స్ లోని హోం మంత్రి అక్కడ రంగంలోకి దిగారు. డిఐజీ అక్కడ రంగంలోకి దిగారు. సో ఏదేమైనా అక్కడ పాకిస్తాన్లకు మరొక ఎదురు దెబ్బ తగలబోతుందని చెప్పాలి. ఎందుకంటే సింధు ప్రావిన్స్ ప్రాంతాల్లో అత్యధికంగా వారు నిర్బంధించినంతా కూడా బలూచిస్తాన్ నుంచి ఎవరైతే వేరుపాటువాదం కోసం ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో ఎవరైతే ఉద్యమిస్తున్నారో వారందరికీ వ్యతిరేకంగా పాకిస్తాన్ మిలిటరీకి వ్యతిరేకంగా పనిచేసిన అందరూ కూడా తీసుకొచ్చి ఈ జైల్లోనే నిర్బంధించారు. అయితే ప్రస్తుతం వారంతా కూడా ఈ జైలు నుంచి బయటకు వచ్చారంటే మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు కనబడబోతున్నాయని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న సింధు ప్రావిన్స్ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి ఎర్త్క్వేక్స్ భూ ప్రకంపనల నేపథ్యంలో అక్కడ జైలు గోడలు బీటలు వారాయి. ఈ బీటలు బారినటువంటి జైలు గోడల్ని గమనించినటువంటి సిబ్బంది జైలు అధికారులు ఒక్కసారిగా ఆ ఖైదీల మొత్తాన్ని కూడా బారక్ల నుంచి బయటికి తీసుకొచ్చారు. నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తరలించారు. వారందరినీ తరలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇదే అదునుగా భావించినటువంటి ఆ ఖైదీలు కరుడు కట్టినటువంటి ఆ ఖైదీలంతా కూడా ఒక్కసారిగా గేట్ బద్దలు కొట్టేసి వారంతా కూడా బయటికి పరుగులు తీశారు. సుమారుగా 200 మంది అక్కడ ఏదైతే సింధు ప్రావిన్స్ ప్రాంతంలోని కరాచీ ప్రాంతానికి సంబంధించిన జైలు పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా కార్డన్ సెర్చ్ ద్వారా పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కార్డన్ సెర్చ్ ని నిర్వహిస్తున్నారు. ఆ జైలు అధికారులు ఎవరైతే పారిపోయారో వారి యొక్క లిస్టు ఇప్పటికే అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆ లిస్టు ఆధారితంగా ఫోటోలను కూడా విడుదల చేస్తున్నారు. సామాన్యమైన ప్రజలు పాకిస్తాన్ ప్రజలు ఎవరైనా కనుక చుట్టూటువంటి ఆ పరిసర ప్రాంతం సస్పీషియస్ గా కనిపించినా అనుమానంగా కనిపించినా సో వారందరినీ వెంటనే మీరు గుర్తించి మాకు సమాచారం అందించడానికి కూడా పోలీసులు వారందరికీ ఆదేశాలు జారీ చేసి ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ 200 మంది ఖైదీలు తప్పించుకున్నారంటే ఇది పాకిస్తాన్ చేతగానితనం, ఇది పాకిస్తాన్ దద్దమతనం, ఇది పాకిస్తాన్ యొక్క
చేతులు ఇంకేం చెప్తారు, ఇంకా చాలా పదాలే ఉన్నాయి. సో అటువంటి ఒక దద్దమ్మ పాకిస్తాన్, చేతగాని పాకిస్తాన్, ఖైదీలనే అక్కడ నిర్బంధించిన పాకిస్తాన్, ఖైదీలని అక్కడ కరడుగట్టినటువంటి ఆ ఖైదీలని, ఆ నరరూప రాక్షసులని కరడుగట్టినటువంటి ఆ ఖైదీలని కాపాడుకొని అంటే జైలు నిర్బంధించిన పాకిస్తాన్ యుద్ధాన్ని దిగుతుందట. చెప్పుకోవడానికి సిగ్గు అనిపించాలి. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం, మరింతగా మళ్ళీ కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాం. इनको क्या करें साहब? पहले ये साथ लोग पहुंचो, जो हाथ लग जाए उठाओ। यहाँ पे डीआईजी वाले भेज रहा हूँ, ये डीआईजी के नूर को बता, कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए, जितने मिलते हैं हाथ लग जाए, साथ लोग पहुंचो, जो వారికి సంబంధించిన సమాచారాన్ని మాకు చేరవేయాలని చెప్పి పోలీసులు సామాన్యులకి ప్రజలకు అందరు కూడా లిస్ట్ అనౌన్స్ చేయడం, ఫోటోలు బయటపెట్టడం చేస్తూ ఉంటే ఇక్కడ పాకిస్తాన్ ప్రజలు మాత్రం, సింధు ప్రావిన్స్ ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. ఈ ఖైదీలంతా బయటకు వచ్చేసి వారి చేతుల్లో గన్నులు పెట్టేసుకొని వారంతా కూడా ఒక్కసారిగా ప్రజల్ని భయభ్రాంతం గురి చేసి మా సమాచారం బయట చేతి మళ్ళీ చంపేస్తామన్న రకంగా బెదిరిస్తున్నారు. మొన్న మధ్య సింధు ప్రావిన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో ఒక 6 కెనాల్స్ కట్టి పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చేటువంటి ఆ సింధు నీళ్ళని 6 కెనాల్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తాం, సస్యశ్యామలం చేస్తాం, ఎడారి ప్రాంతాల్లో పంటలు పండిస్తామనే ఒక ఆలోచనతో సింధు ప్రావిన్స్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఏకంగా ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి, ప్రజలు తిరుగుబాటు అంటామో వారు ప్రతి ఒక్కరి చేతిలో తిరుగుబాటు చేసే ప్రతి ఒక్క ప్రజ యొక్క చేతిలో కూడా ఒక గన్ను ఉంది. ఆ AK-47 గన్ను పెట్టుకొని ఏకంగా హోమ్ మినిస్టర్ ఇంటిని చుట్టుముట్టేశారు. సింధు ప్రావిన్స్ ప్రాంతంలో జరిగింది. సింధు ప్రావిన్స్ ప్రాంతంలో 6 కెనాల్స్ నిర్మించి ఎడారి లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, నీళ్ళని తరలిస్తామని చెప్పి ప్రభుత్వం మీద ఆలోచన చేస్తే తమకు నీళ్ళు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలు నీళ్లు తరలిస్తారని చెప్పి ప్రజలు మొత్తం తిరుగుబాటు చేసి ప్రతి ఒక్కరి చేతిలో గన్ను మోస్తూ గన్ను పట్టుకొని హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళి హోమ్ మినిస్టర్ నివాసాన్ని మొత్తం చుట్టుమిట్టి వాళ్ళ ఇంటిపైన కాల్పులు జరిపారు. అంటే ఎంతలా సామాన్య ప్రజలు తిరగబడితే ఎలా అవుతుంది, అలా ఉంటే ఇప్పుడు ఖైదీలే తిరగబడితే ఎలా అవుతుంది అనేది మళ్ళీ ఈసారి పాకిస్తాన్ చూడబోతోంది. ఖైదీలు తిరగబడ్డారు, సామాన్యమైన ప్రజల ఇళ్లలోకి చొరబడ్డారు, సివిలియన్స్ నివాసాలను చుట్టుముట్టేశారు. మీరు ఎవరైనా కనుక మా సమాచారాన్ని పోలీసులకు చేరవేసి మిమ్మల్ని చంపేస్తామంటూ కూడా అక్కడి సామాన్య ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం పైన సింధు ప్రావిన్స్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఇప్పటికే ఆ జైలు విజిట్ చేశారు. మరోవైపుగా లంజర్ హోమ్ మినిస్టర్ ఆయన కూడా లంజర్ ఆయన కూడా ఆ జైల్ని సందర్శించారు. ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సెక్యూరిటీ విభాగాల్ని, ఆ తర్వాత నిఘా విభాగాలని అన్నిటి కూడా అలర్ట్ చేసి అక్కడ పారిపోయినటువంటి ఖైదీల్ని పట్టుకునే పనిలో ఉన్నారు అక్కడ పాకిస్తాన్ పోలీసులు. సో పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇది చేతగానితనం, పాకిస్తాన్ యొక్క దద్దమ్మతనం, పాకిస్తాన్కి చేతగాక ఖైదీలనే నిర్బంధించలేకపోయినటువంటి వెర్రి పాకిస్తాన్, పాపిస్టి పాకిస్తాన్ భారతదేశం పైన యుద్ధం ప్రకటిస్తానని చెప్పి విర్రవీగింది. ఆఖరికి వస్తే తోక ముడుచుకొని పడుకొని పోయింది. కనీసం మీ ఖైదీలన్నా మీరు నిర్బంధించే ప్రయత్నం చేయండి, మీ ప్రజలైనా కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసిన నిర్వాకం, మీ విభాగాల ఫెయిల్యూర్, మీ పోలీస్ అధికారుల ఫెయిల్యూర్, మీ జైలర్ల ఫెయిల్యూర్ కాస్త మీ సివిలియన్స్ ప్రాణాలకే తీసుకొచ్చింది. మీ